గుంటూరు జిల్లా ధ్యానబుద్ధ ఘాట్లో పుష్కర స్నానాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పుష్కర సంరంభం మొదలు కావడంతో గుంటూరు జిల్లాలోని అన్ని ఘాట్లలోకి భక్తుల రద్దీ క్రమక్రమంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోనూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించి ప్రధాన క్షేత్రాల్లో ఒకటైనటువంటి అమరావతిలో భక్తుల రద్దీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. అమరావతి క్షేత్రంలో మొత్తం 2 ప్రధానమైన ఘాట్లు ఉన్నాయి. ధరణికోటలో ఉన్నటువంటి ధ్యానబుద్ధ ఘాట్తో పాటు అమరేశ్వర ఆలయం ముందున్నటువంటి అమరావతి ఘాట్లో కూడా భక్తుల రద్దీ మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున పుష్కర ముహూర్తం ప్రారంభం కావడంతో తెల్లవారుజామున భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ధ్యానబుద్ధ ఘాట్లో ఉండే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ధ్యానబుద్ధ ఘాట్లో మొత్తం 1.3 కిలోమీటర్లు ధ్యానబుద్ధ ఘాటు అలాగే అమరావతి ఘాట్ కలిపి 1.3 కిలోమీటర్ల దూరం వరకు ఇక్కడ మహా స్నానవాటికను నిర్మించారు. ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు పుణ్యస్నానాలు చేసుకోవడానికి అవకాశం కనబడుతోంది. కిందటి పుష్కరాలకు ఈ స్థాయిలో ఘాట్లను అయితే అభివృద్ధి చేయలేదు. భారీగా భక్తుల సంఖ్య ఉంటుంది, అమరావతికి సంబంధించి భారీగా భక్తుల సంఖ్య ఉంటుందన్న అంచనాతోటి ఈసారి భారీ స్నానవాటికను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి ప్రధానమైన 2 ఘాట్లలో ఇది కేవలం 1 ఘాట్ మాత్రమే. ధ్యానబుద్ధ విగ్రహం ముందున్నటువంటి ఘాట్లో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూస్తూనే ఉన్నాం. తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సంఖ్య కొనసాగుతూ ఉంది. కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి అమరావతినే ప్రధానమైన ఘాటుగా ప్రభుత్వం భావించి అభివృద్ధి చేసింది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. పుష్కరాల తొలి రోజే స్నానం చేయడం వల్ల పుణ్యఫలం ఉంటుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు ఇవాళ వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ భక్తుల రాక ఇంకా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక కనిపిస్తూ ఉంది. బస్టాండ్ అలాగే పుష్కర నగర్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. మధ్యాహ్నం సమయానికి మరింత ఎక్కువగా ఘాట్లలో భక్తుల సంఖ్య కనపడే అవకాశం ఉంది. ఇక జిల్లాలోని మిగతా గ్రామీణ ఘాట్లలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. అమరావతి ఘాట్తో పాటు అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఉదయాన ఫలహారాలు ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నం అన్నదానం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మిగిలిన ఘాట్లలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లో ప్రధానంగా నాగార్జున సాగర్లో నీటి మట్టం తక్కువగా ఉండడంతో అక్కడ పుష్కర ఘాట్లలోకి నీరు చేరలేదు. అక్కడ జల్లు స్నానాలతోనే భక్తులందరూ కూడా సరిపెట్టుకుంటున్నారు. మిగిలిన వాటిల్లో చూసుకున్నట్లయితే అమరావతితో పాటు సీతానగరం ఇతర ఘాట్లలోకి పులిచింతల నుంచి అలాగే సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేయడంతో పుష్కర ఘాట్లలోకి సరిపడినంత నీరు చేరింది. నిన్నటి వరకు ఘాట్ల వరకు నీరు లేకపోయినప్పటికీ ఇవాళ ఘాట్లకు సరిపడినంత వరకు దాదాపుగా 4 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు నీరు ఉండడంతో భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు చేసుకోగలుగుతూ ఉన్నారు. ఇక అన్ని ఏర్పాట్లు కూడా ఆలయంతో పాటు మిగిలిన చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో పిండ ప్రధాన షెడ్లను కూడా ఏర్పాటు చేయడంతో పిండ ప్రధాన క్రతువులు అలాగే పుష్కర విధులకు సంబంధించిన క్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అమరావతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.